కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 7కు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ పిటిషన్లకు అర్హత లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును ఏజీ సమర్థించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీతో సంబంధం లేకుండా సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని ఏజీ కోర్టుకు మెమో దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 7కు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ పిటిషన్లకు అర్హత లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును ఏజీ సమర్థించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీతో సంబంధం లేకుండా సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని ఏజీ కోర్టుకు మెమో దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకో. రామ్ నరేష్, చెప్పండి. ముఖ్యంగా కొంచెం కేసీఆర్ కి అలాగే హరీష్ రావుకి కొంచెం ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి సీబీఐతో విచారణకి ఏం సంబంధం లేదు, చేయొచ్చు అని చెప్పి కూడా ఏజీ తెలిపినట్లున్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? రామ్ నరేష్. హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అలాగే మాజీ మంత్రి హరీష్ రావుకి కాస్త ఊరట లభించింది. తదుపరి విచారణ చేపట్టే వరకు చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి. హైకోర్టులో కాస్త ఊరట లభించిందని చెప్పి అనుకోవాలి. విచారణ అక్టోబర్ 7 వరకు వాయిదా పడినట్లుంది కదా? హలో రామ్ నరేష్. మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి అంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఈ రోజు సీబీఐ కోర్టులో దీనికి సంబంధించి విచారణ ఇస్తున్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు దీనికి సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 7 వరకు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటే కూడా అంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఆ కమిషన్ నివేదిక కారణంగా అక్టోబర్ 7 వరకు తదుపరి చర్యలు ఏదో తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి అంటే అధికార సంఘంలో దీనికి సంబంధించి వాదన సంబంధించి కాళేశ్వరం నివేదికపై సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే సిబిఐ విచారణకు సంబంధించి కాళేశ్వరం
కేసుకి ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం కోర్టు మాత్రం దీనికి సంబంధించి కాళేశ్వరం నివేదిక ఉందో ఆ నివేదిక ఆధారంగా అప్పటి వరకు అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కేసీఆర్ తరఫున అదేవిధంగా హరీష్ తరఫున వాదనలు ఆదేశించడం కానీ వీళ్ళంతా కూడా ఈ పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ క్యాష్ చేయాలి అని చెప్పేసి కోరడం జరిగింది. అసలు దీనిపై అక్టోబర్ 7కు వాయిదా హైకోర్టు జరిగింది. అప్పటి వరకు సిబిఐ కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడానికి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి వీరిద్దరికి అంటే కాళేశ్వరం కారణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నప్పటికీ ఇటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో స్వల్ప ఊరట హరితకు స్వల్ప ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీతో సంబంధం లేకుండా సిబిఐతో విచారణ జరిపించవచ్చు అని చెప్పి ఏజీ కోర్టులో మెమో కూడా దాఖలు చేసినట్లున్నారు కదా రామ్ నరేష్. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 7కు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ పిటిషన్లకు అర్హత లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును ఏజీ సమర్థించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీతో సంబంధం లేకుండా సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని ఏజీ కోర్టుకు మెమో దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, మొత్తం మీద దీనికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్టోబర్ 7 వరకు అయితే కేసీఆర్ కి అలాగే హరీష్ రావుకి కొంచెం ఊరట లభించిందని చెప్పి అనుకోవచ్చా? టెంపరరీ రిలీఫ్ ఖచ్చితంగా కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో అక్టోబర్ 7 వరకు కూడా టెంపరరీ రిలీఫ్ అయితే కేసీఆర్, హరీష్ రావుకు వచ్చిందని చెప్పాలి. ప్రధానంగా కూడా దాఖలైనటువంటి పిటిషన్ ఏదైతుందో హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ కు సంబంధించినటువంటి వ్యవహారం మీద విచారణ అయితే జరిగింది. అయితే ఈ విచారణలో కాళేశ్వరం కమిషన్ కు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడం అనేటటువంటి వ్యవహారం ఏదైతుందో దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతామని చెప్పస్తూనే విచారణ మొత్తాన్ని కూడా అక్టోబర్ 7కు వాయిదా వేస్తూ కూడా ఆదేశాలు అయితే హైకోర్టు జారీ చేసింది. అయితే ప్రధానంగా కూడా అప్పటి వరకు అంటే అక్టోబర్ 7 వరకు విచారణ వాయిదా ఉంది కాబట్టి ఆ విచారణ వాయిదా అనంతరం చర్యలు ఏదైనా తీసుకుంది. కానీ అప్పటి వరకు కూడా అక్టోబర్ 7వ తేదీ వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటూ కూడా కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నివేదికలో జరిగినటువంటి అక్రమాలు వాటన్నిటి మీద కూడా అసెంబ్లీలో ఈ స్థాయిలో చర్చలు జరిగే మనం చూసాం. సో డెఫినెట్ గా కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇందులో విచారణ జరిపించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ సంబంధించి హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ కి సంబంధించి వీళ్ళిద్దరికీ కూడా ఊరటన్నిస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. కానీ టెంపరరీ రిలీఫ్ అక్టోబర్ 7 తర్వాత మళ్ళీ ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఇప్పటి వరకు అంటే అక్టోబర్ 7వ తేదీ వరకు మాత్రం ఎటువంటి చర్యలు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ పైన ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు అయితే ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే మధు, ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐతో విచారణ జరిపించాలి అని చెప్పి ఈ రోజు లేఖ కూడా రాయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అక్టోబర్ 7 వరకు ఈ కేసు వాయిదా పడిన నేపథ్యంలో సిబిఐ విచారణ అక్టోబర్ 7 తర్వాత ప్రారంభం అవ్వచ్చు అంటారా? అంటే ఇక్కడ యాక్షన్ అనేది ఏదైనా మీరు ఫర్దర్ గా స్టెప్ తీసుకోవాలనుకుంటే మా విచారణ అనంతరం అంటే హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే హైకోర్టు కూడా దీన్ని రెండు వైపులా వాదనలు విన్నారు. వాదనలు విన్న తర్వాత విచారణ అంతటిని కూడా అక్టోబర్ 7కు వాయిదా వేశారు. కాబట్టి అక్టోబర్ 7 వరకు కూడా ఎటువంటి యాక్షన్ ఉంది అంటే కేసు నమ్మకం కానీ లేకపోతే విచారణ కానీ ఫర్దర్ గా స్టెప్స్ ముందు తీసుకోవడం కానీ అలా ఏమి ఉండదు. జస్ట్ ఈ కేసు హోల్డ్ ఆన్ అంటారు, హోల్డ్ లో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత విచారణ తర్వాత అంటే అక్టోబర్ 7న
వాయిదా ఏదైతుందో ఆ వాయిదా అప్పుడు కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాలు ఏదైతుందో ఆదేశాలు అనుగుణంగా కూడా పద్ధతిగా స్టెప్స్ ఉండబోతున్నారు. సిబిఐకి ఇవ్వబోతున్నారా, లేకపోతే లోకల్ ఉన్నటువంటి స్థానిక తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసి విచారణ జరుగుతున్న ప్రాంతానికి ఏంటి యాక్షన్ అనేది మాత్రము అక్టోబర్ 7 తర్వాతనే డిసైడ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.